ఈ తెలుగు రాష్ట్రం కుర్రోళ్ళందరూ ఒక క్వశ్చన్ నన్ను అడగమని నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. ఓకే. దమ్ము శ్రీజ సింగిలా కమిటెడా రెడీ టు మింగిలా? ఎట్లా కనిపిస్తుంది? సింగిల్ కమిటెడ్ రాకపోతే రెడీ టు మింగిల్ లా కనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే నీ దమ్ము చూసి ఎవరు నీ దగ్గర ఉండాలి. అదే కదా అర్థమైపోయింది కదా. అమ్మాయి అయిన వర్ష మీరే ఇట్లా అంటే అబ్బాయిలు యాడ్ నుంచి వస్తారు. నాకు నీ లైఫ్ లో లవ్వే లేదా? లవ్ లేదు, చాలా తక్కువ. నేను ఫ్యామిలీ ఆ టైప్ అనమాట. మన లవ్లకి వాటికి చాలా దూరంగా ఉంటాను. నేను ఫస్ట్ లవ్ చేయాలి అంటే అబ్బా ఈ కప్పుల్ బాగున్నారా, ఒక ఐడల్ కపుల్ ని చూడలేదు ఇప్పటికొచ్చి ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో. ఒక ఐడల్ కపుల్ ఓకే వీళ్ళు లవ్ బాగుంది కాబట్టి నాకు కూడా అట్లా కావాలి అని చెప్పి అనిపించలేదు. అందరు ఎవరిని చూసినా సరే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్ళి అంటారు నెల రోజులు, అబ్బా ఎందుకే పెళ్లి చేసుకో నువ్వు అయితే చేసుకోకంటారు. సో ఆ టైప్ లో ఉన్నారనమాట. లేదా ఇంకా చూస్తున్నాం కదా డివోర్సుల మీద డివోర్సులు. సో ఎవరు కూడా ఐడల్ కపుల్ లో లేరు, ఉన్నారు ఎక్కడో రేర్ గా. నాకు అది వస్తుందన్న లక్ గురించి తెలిసి కూడా నాకు వస్తుందని నమ్మకం లేదు. సో నేను దూరాను అంటే ఇంకా కమిటెడ్ ఫుల్ గా ఉంటాను, లేదంటే దూరను. ఒక్కసారి నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడ్డావంటే ఇంకా తనే నీ లైఫ్ అనుకుంటావు. బట్ అది అవుతుందో లేదో వాడు అనుకోవాలి కదా, నేను అనుకుంటే సరిపోదు కదా. బేసిక్ గా ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది ఏంటంటే లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మా శ్రీజ ఎలాంటి వార్నింగ్ ఇస్తుంది? కాలు ఇరగొట్టేమంటా నేను. అబ్బాయిలైనా అబ్బాయిలైనా సరే, నువ్వు అంతగా లవ్ చేస్తే మోసం ఎందుకు చేస్తున్నావు? అసలు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు తనతో ఉండొచ్చు కదా, ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు తనతో ఎందుకు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి చాలా బాగుండొచ్చు, కానీ నువ్వు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నావు అంటే అబ్బాయి బాగున్నా సరే నీకు ఫీలింగ్స్ రాకూడదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నీకు అందంగా ఉన్నా లేకపోయినా సరే కమిటెడ్ అంటే వాడి మీద ప్రేమ చూపిస్తున్నావు అంటే వాడే నీకు ఒక మహేష్ బాబు ప్రభాస్ లా కనిపించాలి. కానీ నిజంగా మహేష్ బాబు గారు ప్రభాస్ గారు వచ్చినా సరే వాళ్ళు నీకు అందంగా కనిపించకూడదు. ఆ టైప్ పర్సనాలిటీ నేను. నాకు లవ్ చేసేవాడు ఏంటంటే నేనే అప్సరసలా కనిపించాలి. నేను ఎట్లా ఉన్నా సరే, పెంట్ అవతారంలో ఉన్నా, ముష్టి అవతారంలో ఉన్నా, ఎట్లా ఉన్నా సరే నేను అందంగా కనిపించాలి. పక్కన సన్నీ లియోన్ వెళ్ళిపోతున్నా సరే చూడ కళ్ళు తిప్పాడు అంటే నువ్వు అక్కడికే వెళ్ళిపో అంట. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎందుకురా బ్రేకప్స్ అవుతున్నాయి నువ్వు అనుకుంటావు? అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఎవరు కూడా, ఈవెన్ మీ కూడా అడ్జస్ట్మెంట్స్ కి రెడీ అవ్వలేకపోతున్నారు. సో అందరూ కూడా లైక్ నువ్వెంత అంటే నువ్వెంత, నేను కూడా అట్లానే ఉన్నా. ఇప్పుడు నా మాటలోనే తెలుస్తుంది కదా, నువ్వు ఇట్లా తగ్గవు నేను ఇట్లా తగ్గను. సో మెయిన్ కారణం ఏంటంటే ఈగో క్లాషెస్, దానివల్ల బ్రేకప్స్ అవుతున్నాయి. అండ్ ఒకరితోనే ఎందుకు ఉండిపోవాలి, ఓపెన్ రిలేషన్షిప్ అంటారు, బెంచింగ్ అంటారు, సిట్టింగ్ అంటారు, ఏవేవో కొత్త పదాలు తీసుకొని వస్తున్నారు. సో దానివల్ల ఏమైతుందంటే ఒకరితో ఉండలేకపోతున్నారు. ఈ ఒక ఫ్రూట్ తోనే ఎందుకు ఆగిపోవాలి, అసలు వరల్డ్ ఇన్ని ఫ్రూట్స్ ఉండగా అని చెప్పి ఒకరికి యాపిల్ కావాలి, బట్ యాపిల్ తో సరిపెట్టుకున్నారు. లేదు అక్కడ పైనాపిల్ బాగుంది, ఆ పైనాపిల్ కూడా ఒకసారి టేస్ట్ చేసి వద్దామని చెప్పి అటు వెళ్తున్నారు. సో ఈ యాపిల్ ఇక్కడ పుచ్చిపడిపోతుంది అనమాట. ఆ పైనాపిల్ దగ్గర ఉంటాడా, ఉండడు, మ్యాంగో కావాలి. సో సీజనల్ ఫ్రూట్స్ మారుతున్నట్టు వీళ్ళు కూడా మారిపోతున్నారు అనమాట. సో అందుకే ఉండలేకపోతున్నారు. ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఎక్కువ అమ్మాయిలో చూసారా అబ్బాయిలో చూసారా? మీరు ఎవరినైనా చూసిన సందర్భాలు ఉన్నాయా మీకు? చుట్టుపక్కలే ఉన్నారు కదా, నా ఫ్రెండ్సే ఉంటారు. రే అమ్మాయి లేకపోతే నేను బతకలేనురా, సే అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టమే అంటారు. 2 రోజులు తిప్పి కొడితే అబ్బా ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు చూడే, ప్రొఫైల్ పంపిస్తున్నాను ఎంత బాగున్నాడు అంటారు. ఇంకో 2 రోజులు పోతే ఆడంటాడు, వస్తే తనతో బ్రేకప్ చెప్పేసానే నాకు సెట్ అవ్వట్లేదు, ఇంకో అమ్మాయి బాగుంది ఆ అమ్మాయికి లైన్ వేద్దాం అని అనుకుంటా అంటారు. సోది రిలేషన్షిప్లు. నిజంగా లవ్ అనేది వేస్ట్ నన్ను అడిగితే. అసలు ఏంట్రా నీ చుట్టుపక్కల అందరూ ఇలా ఉన్నందుకే నువ్వు అలా తయారయ్యావు. సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కావాలి నాకు నిజంగా పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, అబ్బా నన్ను ఒకడు పిచ్చ ప్రేమగా ఒబ్సెస్ అయిపోవాలి అని, పొజిటివ్ కావాలి, ఒబ్సెస్ అవ్వాలి. నాకంటే నాకు లవ్ చాలా ఇష్టం. నాకు అది దొరికితే చాలా 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 వెయిటింగ్ అనమాట. బట్ దొరకట్లే. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే అసలు అది దొరికిన వాళ్ళు చాలా అదృష్టం. అబ్బా ఎంత బాగుంటది, ఒకడు నీ కోసం అంత పిచ్చెక్కిపి అంత ప్రేమిస్తున్నాడు అంటే ఎవరు వద్దనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కావాలి. నీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా వర్ష? సర్లే మన గురించి ఎందుకులే కానీ. ఎందుకు చెప్పాలి అంటే అంతే అంతే అంతే. ఎవరా అత్తగాడు? తొందరలో ఒక మంచి రాకుమారుడు అందంగా నా కోసం వచ్చి, నీ అందంతో సంబంధం లేదు, నీ పేరుతో సంబంధం లేదు, నాకు నువ్వుంటే చాలు అనుకునే ఎవరైనా రాకుమారుడు వస్తే అప్పుడు చూద్దాం. బ్రేకింగ్ న్యూస్, త్వరలో వర్ష పెళ్లి చేసుకోబోతుందంట. ఆ రాకుమారుడు ఎవరు? గుర్రం మీద వస్తాడా, బెంచ్ కారు పైన వస్తాడా, ఏరోప్లేన్ మీద వస్తాడా, లేదా ఆల్రెడీ వచ్చేసి తీసుకెళ్లిపోవడానికి రెడీగా కింద వెయిట్ చేస్తున్నాడా? త్వరలోనే తెలుస్తుంది. సర్లే